నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ట్రంప్ టారిఫ్స్తో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ తీవ్ర గందరగోళం, తీవ్రమైన పతనం చూస్తున్నాయి. లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోతుంది. ట్రంప్ టారిఫ్ విధించిన 1 డేలో అమెరికన్ ఇన్వెస్టర్సే $2.4 ట్రిలియన్, అంటే 2 లక్షల కోట్లకు పైగా, 2,40,000 కోట్ల స్టాక్ మార్కెట్ సంపదను కోల్పోయారు, మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయారు. సో ఒక అమెరికన్ స్టాక్ మార్కెట్సే కాదు, మీరు నాస్డాక్, డౌ జోన్స్ అన్ని ప్రతి ఒక్క ఇండెక్స్ దెబ్బతిన్నది. ఇది మామూలుగా కాదు, మీకు S&P 500 ఏదైనా చూడండి, అమెరికన్ స్టాక్ ఇండిసెస్ అన్నీ కొలాప్స్ అయ్యాయి. అమెరికానే కాదు, యూకే, జర్మనీ, జపాన్, చైనా, ఇండియా, ఇలా దాని ఇంటెన్సిటీలో తేడా ఉండొచ్చు, కానీ ద స్ప్రెడ్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ కొలాప్స్ అక్రాస్ ద వరల్డ్ ఇస్ రియల్. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతింటున్నాయి. ఎందుకు దెబ్బతింటున్నాయంటే ఇది ఊహించింది. ఇంకా దెబ్బతింటాయంటే అధికారికంగా అమెరికా ప్రభుత్వం ఏమంటుందో మీరు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చెప్పిన మాటలే ఇందుకు ఉదాహరణ. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఏమంటున్నాడు, ఇట్స్ ఓన్లీ వన్ బ్యాడ్ డే ఇన్ ద స్టాక్ మార్కెట్ హిస్టరీ అంటున్నాడు. ఇది కేవలం స్టాక్ మార్కెట్ల చరిత్రలో ఒక్క చెడు దినం మాత్రమే అంటున్నాడు. అంటే మోర్ బ్యాడ్ డేస్ ఆర్ టు కమ్ అని వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు. అంటే మోర్ టు కమ్ అని. అలాగే ట్రంప్ని అడిగారు, ఇలా స్టాక్ మార్కెట్స్ ప్రపంచమంతటా పడిపోతున్నాయి కదా అంటే, ఇట్స్ నాట్ సర్ప్రైజింగ్ అన్నాడు. నాకేం ఆశ్చర్యం కలగడం లేదు అన్నాడు. నిజమే, ఆశ్చర్యం కలగకపోవచ్చు, ఎందుకంటే అమెరికా ఇది ఎ సిక్ ఎకానమీ. దీనికి నేను చికిత్స చేస్తున్నాను, చికిత్స చేసేటప్పుడు పెయిన్ తప్పదు అంటున్నాడు. కానీ ఈ పెయిన్ ఎక్కడి దాకా పోతుంది, ఫెటల్గా ఉంటుందా అనేది ఇప్పుడు భయం. సో పెయిన్ సర్జరీ సమయంలో పెయిన్ అనివార్యం, కానీ ఆ పెయిన్ పర్మనెంట్గా ఉంటుందా, లాంగ్ టర్మ్గా ఉంటుందా అంటే లాంగ్ టర్మ్గా ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, చాలా రేర్గా అమెరికాను క్రిటిసైజ్ చేస్తుంది. IMF ప్రపంచంలో అన్ని దేశాలని క్రిటిసైజ్ చేస్తుంది, కానీ అమెరికాను మాత్రం చాలా రేర్గా క్రిటిసైజ్ చేస్తుంది. ఎందుకంటే IMFలో లార్జెస్ట్ షేర్ హోల్డర్, వెరీ ఇంపార్టెంట్ షేర్ హోల్డర్ అమెరికాయే. అందువల్ల IMFలో అమెరికా అంగీకరించకపోతే ఏ నిర్ణయం జరగదు, ఎందుకంటే అమెరికాకు ఉన్న వెయిటేజ్ అది. ఇవాళ IMF చీఫ్ ప్రకటించారు, అమెరికాకు అప్పీల్ చేశారు ఈ ట్రేడ్ టెన్షన్స్ తక్షణం ఆపండి అని. ఈ ట్రేడ్ టెన్షన్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి వరల్డ్ ఎకానమీకి, వీటిని తక్షణం ఆపండి అని IMF పిలిపించింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO ఆల్రెడీ ప్రిడిక్షన్ ఇచ్చింది, గ్లోబల్ ట్రేడ్ 1% డిక్లైన్ కావచ్చు అని. ఈ డిస్రప్షన్ వల్ల గ్లోబల్ ట్రేడ్ 1% ఎఫెక్ట్ కావచ్చు అని. ఆల్రెడీ వరల్డ్ ఎకానమీ, అమెరికన్ ఎకానమీ, వరల్డ్ ఎకానమీ రిసెషన్లోకి జారుకోవచ్చు అన్న ప్రిడిక్షన్స్ పెరుగుతున్నాయి. నేను ఈ గ్లోబల్ రిసెషన్ పైన సెపరేట్ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. తాజాగా JP Morgan 60% ప్రాబబిలిటీ గ్లోబల్ రిసెషన్ అని చెప్తోంది. అమెరికాలో రిసెషన్కు 60% ప్రాబబిలిటీ అని చెప్తుంది. కొద్ది రోజుల క్రితం JP Morgan ప్రాబబిలిటీ 40%, ఇప్పుడు 20% రిస్క్ పెంచేసింది. అలాగే మీకు గోల్డ్మెన్ సాక్స్ గతంలో 20% ప్రాబబిలిటీ అని చెప్పింది రిసెషన్కు, ఇప్పుడు 35%కు పెంచింది. S&P గ్లోబల్ మార్చ్లో గ్లోబల్ రిసెషన్ ప్రాబబిలిటీ 25% అని చెప్పింది, ఇప్పుడు 30 to 35% అని పెంచేసింది. HSBC 40% ప్రాబబిలిటీ అంటోంది. ఇలా ప్రతి రేటింగ్ ఏజెన్సీ తన గ్లోబల్ రిసెషన్ ప్రాబబిలిటీని పెంచుతూ వస్తుంది. అందువల్ల వరల్డ్ ఎకానమీ రిసెషన్లోకి పోతుంది అని
ప్రిడిక్షన్స్ వస్తున్నాయి, వరల్డ్ ట్రేడ్ దెబ్బతింటుందని WTO చెప్తుంది. మరి స్టాక్ మార్కెట్ పతనం కాకపోతే ఏమవుతాయి? స్టాక్ మార్కెట్స్ జనరల్లీ స్పెక్యులేటివ్. ఫస్ట్ రీజన్ ఏంటంటే స్టాక్ మార్కెట్లు పడిపోవటానికి ఫస్ట్ అన్సర్టనిటీ కారణం. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే వారికి వెరీ వెరీ కీలకమైన అంశం ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ ద పాలసీస్. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్టెబిలిటీ ఉండాలి. కానీ ఇప్పుడు పూర్తి అన్సర్టనిటీ ఉంది. ట్రంప్ ఏం చేస్తాడు, ఈ టారిఫ్ వార్ ఎక్కడి దాకా వెళ్తుంది, వీటికి ఇప్పుడు ప్రపంచంలో 60 దేశాల పైన ట్రంప్ టారిఫ్ విధించాడు. 60 కంట్రీస్ అండ్ ట్రేడింగ్ బ్లాక్స్ పైన టారిఫ్ విధించాడు. సో ఈ 60 కంట్రీస్ అంటే ప్రధానంగా గ్లోబల్ ట్రేడ్లో పార్టిసిపేట్ చేసే దాదాపు అన్ని దేశాలపైన విధించాడు. ఎక్కడ ఇక మిగిలింది ఏమీ ఉండదనుకుంటాను. రష్యా, నార్త్ కొరియా, ఇరాన్ వీటిపైన కొత్తగా విధించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కనుక, ఆల్రెడీ వేరే రీజన్స్ వల్ల శాంక్షన్స్ ఈ దేశాలపైన ఉన్నాయి కనుక, ఈ దేశాలపైన సివియర్ ఎకనామిక్ శాంక్షన్స్ ఉన్నాయి కనుక కొత్తగా టారిఫ్ విధించలేదు. ఇక ఆఖరికి చిన్న చిన్న కంట్రీస్, ఈవెన్ ఆస్ట్రేలియాలో ఒక ఐలాండ్, ఆడ జనాభా ఉండదు, దానిపై కూడా టారిఫ్ విధించాడు. ఇంకో ఆస్ట్రేలియాలో ఒక ఐలాండ్, దాంట్లో 2000 మంది ఉంటారు, అక్కడ కూడా టారిఫ్ విధించారు. సో లెసోటో ఈ కంట్రీ ఎక్కడుందో తెలియదు అని అమెరికన్ కాంగ్రెస్లో ఉపన్యాసం ఇస్తూ మాట్లాడాడు. అలాంటి కంట్రీ పైన కూడా శాంక్షన్స్ విధించాడు. ఆల్రెడీ వాళ్ళు రిటాలియేట్ కూడా చేస్తున్నారు. అప్పుడు చైనా ఆల్రెడీ ప్రకటించింది సీరియస్గా. చైనానే కాదు, అమెరికా అలైస్ అయిన కెనడా, మెక్సికో, యూరప్, జపాన్ కూడా, జపాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు ఈ ఆటో టారిఫ్ ప్రకటించిన రోజు ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్ అన్నాడు. అందువల్ల ఈ గ్లోబల్ ట్రేడ్ వార్ ఎప్పుడు ఆగుతుంది, ఎంతకాలం నడుస్తుంది, ఇంకా తీవ్రమవుతుందా, లేదా అమెరికాతో ట్రేడ్ డీల్ ఎన్ని దేశాలు కుదుర్చుకుంటాయి? 60 దేశాలైతే ట్రేడ్ డీల్ ట్రంప్తో కుదుర్చుకోవడం అంత సులభం కాదు. సో దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఎ క్వశ్చన్ మార్క్, దెర్ ఇస్ నో ఆన్సర్. స్టాక్ మార్కెట్కి ఇంతకన్నా బ్యాడ్ సెంటిమెంట్ ఏముంటుంది? సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టెన్. అది కూడా ఎంతకాలం తెలియదు, ఎంత తీవ్రంగా ప్రభావం ఉంటుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ట్రంప్ ఏం చేస్తాడో తెలియదు. ఇప్పటికీ ఈ టారిఫ్లను కూడా ఏమంటున్నాడు, రెసిప్రోకల్ టారిఫ్స్ కావివి, ఇవి కైండ్ టారిఫ్స్ అంటున్నాడు. కైండ్ రెసిప్రోసిటీ, చాలా దయతో చేస్తున్న రెసిప్రోసిటీ అని ట్రంప్ వాడుతున్నాడు. ఇది కైండ్ రెసిప్రోసిటీ ఇంత బీభత్సంగా ఉంటే అన్కైండ్ రెసిప్రోసిటీ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. సో అందువల్ల ఈ అన్సర్టనిటీ స్టాక్ మార్కెట్స్ ప్రపంచవ్యాప్తంగా కుదేలవ్వటానికి మొదటి కారణం అంటే గ్లోబల్ ఇన్వెస్టర్ సెంటిమెంటు ఘోరంగా దెబ్బతిన్నది ఈ అన్ప్రిడిక్టబుల్ వల్ల. రెండవది బిజినెస్ కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నది. అమెరికాలోనూ ప్రపంచంలోనూ బిజినెస్ కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నది. ఎందుకంటే ఈ టారిఫ్ కనుక పర్మనెంట్గా ఉంటే తమ సప్లై చైన్స్ను రీథింక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు యాపిల్ ఫోన్ ఉంది. యాపిల్ ఫోన్ చైనాలో, వియత్నాంలో ప్రధానంగా ప్రొడ్యూస్ చేస్తుంది. టెస్లా కార్ ఉంది, పెద్ద ఎత్తున చైనాలో ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఈ చైనాలో ప్రొడ్యూస్ చేసి నువ్వు అమెరికాలో అమ్మాలంటే కష్టం. మరి చైనా ప్రొడక్ట్స్కు అమెరికాయే పెద్ద మార్కెట్. చైనా చేసే ఎక్స్పోర్ట్లో 16% అమెరికాకే. మరి అమెరికాలో అమ్మాలి అంటే ఆటోమేటిక్గా నీవు ఆ చైనాలో ప్రొడక్షన్ చేయలేవు. మరి ఇప్పుడు యాపిల్ కంపెనీ ఏం చేయాలి? తన ప్రొడక్షన్ ఫెసిలిటీ అన్నా అమెరికాకు మార్చుకోవాలి. లేదంటావా ఈ టారిఫ్ను భరించగలగాలి. ఈ రాత్రి సప్లై చైన్స్ను మొత్తాన్ని యూ కెనాట్ రివర్స్ ఇట్. ఇప్పుడు ఉదాహరణకు జపనీస్ టయోటా, జర్మన్ BMW, కెనడాలో ఉండే కార్ కంపెనీలు, కెనడా మెక్సికో ఆటో కంపెనీస్ అయితే కంప్లీట్ అమెరికన్ ఆటో ఇండస్ట్రీతో ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ తమ సప్లై చైన్స్ను మార్చుకొని తమ ప్రొడక్షన్ బేస్ను రీలొకేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. 2020లో చైనాలో పాండమిక్ వచ్చాక అందరూ ఏమన్నారంటే ఇక చైనా పైన ఆధారపడితే కలవది, చైనా ప్లస్ స్ట్రాటజీ ఉండాలి. ఒక్క చైనా పైన రా మెటీరియల్స్ కొరకు, ఇంటర్మీడియట్ కొరకు ఆధారపడితే
సప్లై చైన్స్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ చైనా మంచిది కాదన్నారు. 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికీ చైనా పైన డిపెండెన్స్ తగ్గింది, చాలా తక్కువే. చైనా ఎందుకంటే ఇట్స్ నాట్ సో ఈజీ. సో ఇప్పుడు అమెరికాలో రీలొకేట్ చేస్తే టారిఫ్స్ ఉండవు అంటున్నాడు. చైనాలోనో వియత్నాంలోనో ఇండియాలోనో ప్రొడ్యూస్ చేయకుండా అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తే టారిఫ్స్ ఉండవు అంటున్నాడు. కరెక్టే, టారిఫ్స్ తగ్గుతాయి కానీ మరి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. చైనాలో ఉన్నంత తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను అమెరికాలో ఉంటుందా? అమెరికాలో నీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ కనుకనే కదా H1B వీసాల మీద మన వాళ్ళం పట్టుకెళ్ళేది. ఇల్లీగల్ మైగ్రెంట్స్ను 1 కోటి మందిని అమెరికా ఎందుకు ఎలా చేసింది? అమెరికా ప్రభుత్వం తెలియదు, అంత అమాయకం అమెరికా. ప్రపంచంలో ఏ మూలలో ఎక్కడ జరుగుతుందో చూడగలిగే నిఘా నేత్రం ఉన్న అమెరికా తన దేశంలో 1,30,00,000 మంది విదేశీయులు అక్రమంగా నివసిస్తుంటే వారెవరికి అమెరికా ప్రభుత్వం తెలియదా? మీరు అమెరికాలో ఏ గ్యాస్ స్టేషన్ కన్నా వెళ్ళండి, ఏ రెస్టారెంట్ కన్నా వెళ్ళండి, నీకు ఇల్లీగల్ మైగ్రెంట్స్ కనబడతారే, అంతలా కనబడతారు. ఇంత ఓపెన్గా ఇల్లీగల్ రహస్యంగా పనిచేయడం లేదు కదా. తెలిసే అమెరికా ఎందుకు ఎలా చేసింది ఇప్పటిదాకా? దే వాంట్ చీప్ లేబర్. అదే నీకు ఇల్లీగల్ మెక్సికనో లేదా ఇంకో కంట్రీ కొలంబియనో ఓ గాటర్మెలాకు చెందినతనో ఇండియనో గ్యాస్ స్టేషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్లేస్లో వైట్ అమెరికన్ కావాలి అంటే చాలా కాస్ట్లీ. అందువల్ల మీకు ఇప్పుడు కంపెనీస్ అన్నీ ఆలోచించుకోవాల్సి ఉంటుంది. టారిఫ్ వల్ల బర్డన్ ఎక్కువ ఉంటుందా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బర్డన్ ఎక్కువ ఉంటుందా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. రా మెటీరియల్స్ ఉంటాయి, ఈచ్ కంట్రీ సప్లై చైన్స్ ఎట్లా ఉంటాయంటే ఏ కంట్రీలో ఏది చీపో అదే అక్కడ తయారవుతుంది, ఏ కంట్రీలో ఏది బెటర్ ప్రొడక్షన్ కండ్యూసివ్గా ఉంటుందో అక్కడ తయారవుతుంది. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి అమెరికాలోనే చేయాలి అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. సో అందువల్ల ఇప్పుడు గ్లోబల్ సప్లై చైన్స్ కంప్లీట్గా రీవిజిట్ చేసుకోవాలి. ఇది పెద్ద ఎత్తున బిజినెస్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసింది. సో ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అని. తర్వాత అనేక ఇతర ఫ్యాక్టర్లు అని చెప్పాను. ఎకనామిక్ గ్రోతే కాదు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్లో మార్పులు వస్తున్నాయి. సో అందువల్ల ఈ ట్రేడ్ టెన్షన్స్ హ్యావ్ ఏ మల్టిపుల్ ఇంపాక్ట్. జియో పాలిటిక్సే స్టాక్ మార్కెట్ను దెబ్బతీస్తుంది. ఎక్కడో గాజాల యుద్ధం జరిగినా లేదా హుతీలపైన అమెరికా దాడి చేసినా, రష్యా ఉక్రెయిన్ వార్లో కాస్తంత ఎక్కువ పెరిగినా స్టాక్ మార్కెట్లు కుదేలంటాయి. స్టాక్ మార్కెట్ లక్షణమే ఒక స్టేట్మెంట్ ఇస్తేనే తలకిందులవుతుంటుంది. అలాంటిది ఇంత జియో ఎకనామిక్ డిస్రప్షన్, పాండమిక్ తర్వాత ఇది ఒక పెద్ద పాండమిక్. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ ఆర్ ప్రూవింగ్ టు బీ వర్స్ దెన్ ద వుహాన్ వైరస్. ట్రంప్ మాట్లాడాడు, ఎప్పటికీ వుహాన్ వైరస్ అంటాడు. సో ఆ పాండమిక్ కోవిడ్-19 ఇప్పుడు కోవిడ్-19 చేసిన డిస్రప్షన్తో పోలుస్తున్నారు ట్రంప్ టారిఫ్ను. అందువల్ల ఇంత జియో ఎకనామిక్ డిస్రప్షన్ ఉంటే స్టాక్ మార్కెట్ పతనం కాక ఏమవుతాయ్యా?